హాయ్, తెలుగు స్వాగతం. టుడే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే. చూసారా, అందుకని నేను డీప్ రెడ్ షర్టు వేసుకున్నాను. అఫ్కోర్స్ మంగళవారం కదా. నిన్నటి వీడియోలో కామెంట్స్, జనరల్గా నేను కామెంట్స్ చూడను కానీ నిన్నటి వీడియోలో కామెంట్స్ చూద్దాం ఎలా అని ఊరికే చూశాను. ఏం అర్థమవుతున్నదంటే యూ పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ది స్టాక్ మార్కెట్ మూమెంట్. వీడియో వదిలేయండి. అయితే ఒక అబ్బాయి చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. స్పెషల్గా ధన్యవాదాలు. ఎందుకంటే ఎయిర్టెల్ నేను 2.5-3 సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాను. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్. 400-500 దగ్గర చాలాసార్లు చెప్పాను కూడా. ఇది ఎప్పటికప్పుడు అందుకుంటుంది, దీన్ని పక్కన పెట్టేయగాల్సిన పని లేదు, తీసి పారేయకండి అని 2-3 సార్లు డిస్కస్ చేసినట్టున్నాను. 400+ ఉన్నప్పుడు, తర్వాత 500 రేంజ్లో. ద టైమ్ హ్యాస్ కమ్. సో ఎన్ ఇన్వేషన్ ఆఫ్ ఆర్మీస్ కెన్ బి రెసిస్టెడ్, బట్ నాట్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అని విక్టర్ హ్యూగో అనుకుంటాను, మహానుభావుడు. అలాగే షేర్లకి టైం వస్తుంది. నా ఎక్స్పెక్టేషను, ఈ ఫ్యూచర్ ఎవరి చేతిలో లేదు, ఎవరికి తెలియదు. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఎయిర్టెల్ ఇంకా 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 అందుకుంటుంది, నా ఎక్స్పెక్టేషను. అందుకే నేను వదిలేశాను, దాన్ని టచ్ చేయదలుచుకోలేదు. జనరల్గా నేను ఎక్కువ రోజులు ఉంచను. కొంచెం ప్రాఫిట్ కనపడితే బయటకు వచ్చేస్తాను ఎప్పటికప్పుడే. బట్ ఎయిర్టెల్, సన్ ఫార్మా ఇలా కొన్ని ఉన్నాయి. నిఫ్టీ 50 స్టాక్స్ జనరల్గా నేను ఎక్కువ పెట్టుకోను. బట్ సన్ ఫార్మా, ఎయిర్టెల్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా ఎందుకున్నాయంటే టెక్ మహీంద్రా ఎందుకున్నాయంటే I have some confidence. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్ట్మెంటు నేనేదో కొన్నానో లేదా అమ్మానో అనేది బేస్ చేసుకుని మీరు ఎప్పుడేం చేయకండి. మీరు సొంతంగానే స్టడీ చేసుకుని, సొంతంగా అర్థం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో మ్యాజిక్ ఏంటంటే పీపుల్ మేక్ మనీ ఇన్ ద లాంగ్ రన్, అన్డౌటెడ్లీ. పేషెన్స్ ఉన్న వాళ్ళదే రాజ్యం, అన్డౌటెడ్లీ. ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్రూవెన్. ప్రపంచవ్యాప్తంగా అది రుజువైంది. మనం రోజు టీవీలు చూస్తుంటాం, లేదా రోజు నెట్లో కూర్చుని అది అక్కడ దాని మీద కనబడుతూ ఉంటుంది కదా, మొబైల్లో కూడా వచ్చేస్తుంది. అది మనల్ని డే టు డే మూమెంటు మనల్ని ఏం చేస్తుందంటే మిస్లీడ్ చేస్తుంది. అంటే వి స్టార్ట్ థింకింగ్, బికాజ్ మ్యాన్ ఈజ్ ఎన్ ఇమోషనల్ బీయింగ్. ఆ ఇమోషన్స్ ఏం చేస్తాయంటే అటు ఇటు కొంచెం ఇటు గ్రీడ్ వైపు కానీ అటు ఫియర్ వైపు కానీ లాగుతాయి. అలా లాక్కుండా ఉండాలంటే కామ్గా చక్కగా సెలెక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకుని పడుకోవటం. అది ఇప్పుడు వీలు పడదనుకోండి, బట్ ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి లాంగ్ రన్లో. షార్ట్ రన్లో ఏమవుతుందో ఎవరో చెప్పలేం. ఇప్పుడు రేపు మార్కెట్ ఏమవుతుందో నన్ను అడిగాను అనుకోండి, ఏదో చెప్తాను, లేకపోతే గ్రాఫ్ చూసి చెప్తాను. ఇట్స్ ఓన్లీ గెస్సింగ్ కంటే కొంచెం బెటర్ గ్రాఫ్ చూసి చెప్తే. కానీ ఆ గ్రాఫ్ కూడా కరెక్ట్గా అవుతుందనేం లేదండి. సో అట్లా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంటుకి తారక మంత్రం ఏంటంటే, కీలకం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు. ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ సెలెక్షన్ ఉండాలి కదా, టైమింగ్ ఒకటి ఉండాలి కదా. ఈ టైమింగు, స్టాక్ సెలెక్షన్కి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే చేయాలి, అర్థం చేసుకుని చేయాలి. టైం పడుతుంది, పట్టనివ్వండి. ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైం యాక్టివిటీ. అదొక బిజినెస్ కదండి. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తాము, ఇట్స్ ఎ లైఫ్ టైం యాక్టివిటీ. దానివల్ల దాని మీద బేస్ చేసుకునే కదా మన లైవ్లీహుడ్, తర్వాత గ్రోత్ను, సర్వైవల్ అండ్ గ్రోత్. మరి ఇది బిజినెస్సే. ఇది ఫుల్ టైం కానక్కర్లేదు, లక్కీగా పార్ట్ టైం బిజినెస్. కాబట్టి లైఫ్ అంతా ఇప్పుడు మనం మన ఫ్యామిలీ, భార్య, పిల్లలు ఎలా పెర్మనెంట్గా మనం ఉంటామో, ఒక యూనిట్ కిత్ అండ్ కిన్ను,
అలాగే ఇది కూడా మనతో పాటు ఉంటుంది, మన జనజీవన స్రవంతిలో అదొక భాగం. కాబట్టి అట్లాంటి లైఫ్ టైం పార్ట్నర్ ఇది. ఇన్వెస్ట్మెంట్ ఒక లైఫ్ టైం పార్ట్నర్ అయినప్పుడు దాన్ని అర్థం చేసుకుని చేస్తే బెటర్గా ఉంటుంది కదా. లేకుండా ఎవరో ఏదో చెప్పారని విని కొనేయటం, లేదా అమ్మేయటం, లేదా డబ్బులు ఉన్నాయి కదా అని కొనేయటం. ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చా అని. ఇప్పటి వరకు ఏం చేశారండి, అసలు ఈటీఎఫ్లు కొనుక్కోమని ప్యానిక్ టైంలో అంతా కంగారు పడిపోతుంటే, అంతా ఏదైపోతుంటే కకాయకులం అయిపోతుంటే అందరూ అయిపోయారు, నేను అయిపోయాను, అవ్వలేదని కాదు. అయినా కానీ ఈటీఎఫ్లు కొనుక్కోండి అని చెప్పాం అప్పుడు. ఎందుకని అన్సర్టనిటీ తగ్గుతుంది. పైగా బాగా తగ్గిపోయింది మార్కెట్. 7,000, 8,000, 7,000, 8,000, 9,000 టైంలో కూడా చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు ఈటీఎఫ్లు కొనుక్కుంటే మార్కెట్ ఒకవేళ తగ్గినా ఈటీఎఫ్లో వచ్చే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇండివిజువల్ స్టాక్స్లో నష్టం ఎక్కువ రావచ్చు కదా. అట్లా అనమాట. ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు కొనుక్కోవడానికి ఇప్పుడు ఎందుకు కొనుక్కోవటం? ఈవెన్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇన్స్టాల్మెంట్లో చేస్తేనే. ఇప్పుడు లంసంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండెక్స్ ఫండ్స్ కుదరదు. ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిపోయింది ఇండెక్స్ ఫండ్స్ చూడండి. మీ ఎన్ఏవీలు మీకు అర్థమై ఉంటుంది. ఎన్ఏవీలు బాగా పెరిగిపోయాయి లేవా ఇండెక్స్ ఫండ్స్లో. సో ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పినప్పుడు డిబేట్ అవుతున్నానేమో. ఇండెక్స్ ఫండ్స్ గురించిన నేను ఒక సిరీస్ ప్లేలిస్ట్ పెట్టాను కదా, ఆ వీడియోలో ఒక లిస్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ కోర్సుల్లో కూడా లెర్నర్స్ అట్లా ఉన్నాయి. ఆ కోర్సులు బిగినర్స్ కోర్సుల్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ గురించి చాలా విస్తారంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆఫ్కోర్స్ లెర్నర్స్ లేదనుకోండి పెట్టలేదు నేను. బిగినర్స్ కోర్సు ఉంది, ఇప్పటికీ ఉంది. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో మీరు చూసే ఉంటారు ఆ యాప్. సో ఎందుకని అంతే వెయిటేజ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే అది కాలమే చెబుతుంది. ఆల్రెడీ ఇప్పటికే కొంచెం చెప్పింది కదా. కొంతమంది చాలా జోకులు వేశారు, ఏంటంటో కామెంట్లు కూడా చేశారు ఆ రోజుల్లో. నేను ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పే రోజుల్లో ఇన్ని సంవత్సరాలకి ఇంత అవుతుందట, అది అవుతుంది, ఇది అవుతుందట. హిస్టరీ స్టాండ్స్ టెస్ట్ మనీ. హిస్టరీ తీసుకోండి. తర్వాత రానున్న కాలం ఏదో ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా అవ్వదు కదా. ఇండియా ఈజ్ నాట్ లైక్ అన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ పాకిస్తాన్. ఇండియా ఈజ్ ఇండియా. మనకున్న సంస్కృతి, మనకున్న కట్టుబాట్లు, పద్ధతులు, ఆలోచన విధానం అవి నిజంగా ఏదో మన దేశాన్ని మనం పొగుడుతున్నామని కాదు, కానీ నిజంగానే ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ. అలాంటి కంట్రీలో మనం ఉన్నాము. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ, గ్రేట్ పాపులేషను, స్కిల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మన స్కిల్స్ ఎంతగా పెరుగుతున్నాయంటే మన స్కిల్ కొనుక్కోవడానికి బయట దేశాల వాళ్ళు కూడా చాలామంది అర్హులు చేస్తున్నారు. అలాంటి ఎకానమీ ఎందుకు గ్రో అవ్వదు? నెక్స్ట్ 25 years మనదే, ఇండియాదే. ఇప్పుడు జస్ట్ ఊరికే 2-3 years 2017 ఆ ప్రాంతాల్లో ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పడం జరిగింది. 2018 దేర్ వాజ్ ఎ సెట్ బ్యాక్, ఏం పెద్దగా పెరిగి ఉండదు. 19 నుంచి అందుకుంది కొద్దిగా. కరోనాలో కొంచెం డౌన్ అయినా మళ్ళీ కరోనా తర్వాత నుంచి ఎట్లా అందుకుందండి? ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ చాలా వరకు డబుల్ అయిపోయినాయి కదా. ఇంకా పైకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు రేపు మార్కెట్ కరెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో సగానికి రాదు ఎంత పెద్ద కరెక్షన్ వచ్చినా. అంటే కొంత తలకట్టు అంటారు కదా, కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పికప్ అవుతాయి. అలా పికప్ అవుతూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రోలింగ్ ఆన్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. అదే యూ విల్ ఫైండ్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years, 5 years కూడా తక్కువేలేండి, 10 years, 15 years ఆ రేంజ్లో చూడండి, మీకు కనపడుతుంది, అర్థమవుతుంది. ఎస్ దెర్ ఈస్ సమ్ మ్యాజిక్ ఇన్ దిస్ అని. కానీ 15th year తర్వాత నుంచి వచ్చే మ్యాజిక్, ఆ మ్యూజికల్ ఎలక్వెన్స్ అది 15 years దానికి బేస్. 15 years నుంచి మీకు విజిబుల్గా ఉంటుంది ఏది ఇండెక్స్ ఫండ్స్లో వచ్చేటువంటి గ్రోత్. మార్కెట్ పడిపోనివ్వండి కాక ఉన్న అప్పుడు 25,000కి వెళ్ళిపోయిన ఇండెక్స్ నిఫ్టీ 25,000 నుంచి 18,000కి వచ్చేమనండి. 18,000కి వచ్చినా ఏం ఎఫెక్ట్ అవ్వదు. మళ్ళీ అక్కడి నుంచి ఇట్ విల్ రోల్ బ్యాక్. మ్యాజిక్ అండ్ రియల్ మ్యూజిక్ స్టార్ట్స్ ఫ్రమ్ 15th year ఆన్వర్డ్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఐ మే ఆర్ మే నాట్ బి అవైలబుల్ ఫిజికల్లీ ఆర్ అదర్వైజ్.
జాతస్య హిద్రువో చెప్తారు కదా. సో బట్ దట్ ఈస్ దేర్. అక్కడ 15 ఏళ్ళ నుంచి 30కి చూడండి, 15 నుంచి 20కి చూడండి, 20 నుంచి 25కి చూడండి, 25 నుంచి 30కి చూడండి. 30 వరకు చూడటం అవసరం. అన్లెస్ దెర్ ఈజ్ ఎ బూమ్ లైక్ దట్. 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వచ్చిన భూమి లాంటి భూమి అనుకోండి, కొంచెం బాగా స్పీడ్గా పెరుగుతున్నది. ఇండెక్స్ బూమ్ అంటే ఏంటంటే ఇండెక్స్ డబుల్ అవుతుంది, మోర్ దాన్ డబుల్ అవుతుంది, అది భూము. ఇప్పుడు ఇండెక్స్ డబుల్ అవ్వలేదా, మోర్ దాన్ డబుల్ అయింది. నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ ఏ బూమ్ సిచ్యువేషన్. భూమిలోనే ఉన్నాం. ఈ భూము 10-12 సంవత్సరాలు 10-15 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసింది. దీని తర్వాత కొంచెం డూమ్ వస్తుంది, అంటే గ్లూమ్ తగ్గుతుంది. తగ్గినా ఎంత తగ్గుతాయి? ఇప్పుడు 17,000 దగ్గర ఉన్నాం, 17 నుంచి 18,000. ఈ భూము 17,000 దగ్గర ఆగిపోతుందని భ్రమపడక్కర్లేదు, నేనైతే అనుకోవటం లేదు. ఇట్ కంటిన్యూస్ టు రన్ మీన్స్ లెట్ ఇట్ కంటిన్యూ టు రన్. అలా వెళ్ళిపోయేటప్పుడు ఈ బేర్స్ని కొట్టి 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 ఇంకెంత పెరుగుతుందిలే, చాలా పీక్ వచ్చిందని షార్ట్లు కొట్టేస్తుంటారు. అలా కొడుతూనే ఉంటారు, ఇది వెళ్తూనే ఉంటుంది. వీళ్ళ కోసమని వెళుతుంది, వీళ్ళే ఈడుస్తారు. బేర్సే షార్ట్ సెల్లింగ్ చేసి 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 ఈ వాళ్ళ పుణ్యం అనేది ఇంకా వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. 20,000కి వెళ్ళిపోయింది, 20,000కి వెళ్ళిపోయినా 16,000కి 17,000కి అంతే కదా. మరి 20,000కి వెళ్ళిపోయి 10,000కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎక్సెప్షనల్. ఇప్పుడు మొన్న ఏదో వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అనుకోండి. మొన్న కూడా అంతేముంది, 7,000 చిల్లరకు వచ్చింది 12,000 నుంచి. లెస్ దాన్ 50%, ఒక్కోసారి 50-55% వెళ్ళిపోతుంది, ఎక్సెప్షనల్ కేసెస్. మీకు 2008లో వెళ్ళిపోయింది లేండి, 55% దాకా వెళ్ళిపోయింది. బట్ ఎంతసేపు అండి, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఈసారి బాగా క్విక్గా వచ్చింది. జనరల్గా ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఈసారి వచ్చింది వీ షేప్ రికవరీ, కొంచెం క్విక్ రికవరీ వచ్చింది. అంటే క్విక్ ఫాల్ కాబట్టి క్విక్ రికవరీ వచ్చింది. జనరల్గా యూ షేప్ రికవరీ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, రికవరీ విల్ బి దేర్. అంత తగ్గితే ధైర్యంగా మరి కొంత ఇన్వెస్ట్ చేయటమే. అట్లాంటప్పుడైతే లంసమ్ కూడా పెట్టవచ్చు ఇండెక్స్ ఫండ్స్లో. సో సీ ద మ్యాజిక్ అండ్ మ్యూజిక్ ఆఫ్టర్ 15 years, 15 to 20 అండ్ 20 to 25, 25 to 30. మన్ భర్గే అంటారు కదా హిందీలో. అసలు మీకు రోజు రోజుకి థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది గడిచే ప్రతిరోజు కూడా. ఓహో, నా ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి నుంచి ఇక్కడికి ఇంతకు వచ్చింది, అరే ఇంతకు వచ్చింది, ఇంత పెరిగింది పెరుగుతుందని. మీరు ఉపయోగించుకోకపోవచ్చు, ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకోకపోతే మీ పిల్లలకి, వాళ్ళకి మీరు ఇచ్చే గిఫ్ట్ గ్రేట్ గిఫ్ట్. లేదు మన వాళ్ళకి, కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఓకే, నా పిల్లలకి ఇంకా ఈవెన్ మన వాళ్ళకి మనవరాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, మన పేరు చెప్పుకుంటారు. సో గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండి అది. ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది చాలామందికి. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టున్నారో, ఎవరైతే ఏమీ డిస్టర్బ్ చేయలేదో వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. కొంతమంది ఆ మధ్యన ఇండెక్స్ ఫండ్స్ బాగా పెరిగాయి కదా, ఇండెక్స్ ఫండ్స్లో ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని కూడా కొంతమంది అడిగారు ఆ మధ్యన. అది ఎప్పుడు 15,000 అట్లా వచ్చినప్పుడు, 14,000 15,000 రేంజ్లో. నో నెవర్ థింక్ ఆఫ్ బుకింగ్ ప్రాఫిట్ లైక్ దిస్ అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అట్లా మనకు తెలియదు కదా ఎంతవరకు వెళ్తుందో. ఇండెక్స్ పెరుగుతూ ఉంటే ఇది అలా పెరుగుతూ ఉంటుంది, తర్వాత తగ్గినా పర్వాలేదు, మళ్ళీ నిదానంగా అందుకుంటుంది కదా, ఇట్ టేక్స్ టైం అది. సో సారీ, కొంచెం డివేట్ అయినట్టున్నాను. ఎక్సైట్మెంట్, ఎందుకంటే 17,000 క్రాస్ అయిపోయాం కదా. ఆగస్టు నెల నిజంగానే నేను చూస్తున్నాను హిస్టరీలో, ఆగస్టు నెల చాలా ఇదిగా ఉంటుంది చాలా సందర్భాల్లో. అండ్ ఈ సందర్భంలో ఈసారి ముఖ్యంగా స్టాక్ మార్కెట్కి చూడండి, అసలు చెప్పా పెట్టకుండా ఏంటో 16,000 ఎప్పుడు వచ్చింది, 17,000 ఎప్పుడు వచ్చింది, అది తెలియని కూడా తెలియలేదు. దాటేసిందంటే మేడ్ స్ట్రైడ్స్, పెద్ద అంగలు వేసుకుని ఫటాఫట్ 16 నుంచి 17,000కి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆల్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్టు 31 ఈరోజు. అందుకని చెప్తున్నా, లాస్ట్ డే ఆఫ్ ది మంత్ 31 ఆగస్టు. ఏం చేసి వెళ్ళిందో చూడండి. ఆగస్టు 31 17,000 ప్లస్ 17,100 చెప్పాలంటే. బేర్స్ క్రష్డ్.
ఇంకా అయిపోలేదు. ఇప్పుడు 17,000 దగ్గర షార్ట్ కొట్టే వాళ్ళు కొట్టుంటారు. 17,000కి వెళ్తే ఇంకెంత వెళ్తుందిలేండి. అంటే కొంచెం సరైన తెలియకని అనటానికి కూడా లేదు, కానీ ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ లాజిక్. అది తెలుగు తక్కువతనం అని అనటానికి లేదు. ఎవరి లాజిక్ ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు కదా. 17,000కి షార్ట్ కొట్టిన వాళ్ళు రేపొద్దున 17,200 17,300కి వెళ్తే అక్కడ కొంచెం కవర్ చేస్తారు. ఇప్పుడు రేపు 17,000కి వెళ్ళిపోయింది కదండి, స్మాల్ కరెక్షన్ వచ్చి రేపు ఎల్లుండు 2 రోజులు తీసుకుందాం, లేకపోతే ఈ వారంలో 3 రోజులు ఉన్నాయి, స్మాల్ కరెక్షన్ వచ్చి కాస్త కరెక్షన్ వచ్చి 16,900 950 వచ్చిందనుకోండి, దే డోంట్ కవర్ దేర్ షార్ట్ పొజిషన్స్. 17,000కి కొట్టిన వాళ్ళు కూడా 16,900 దగ్గర షార్ట్ కవరింగ్ చేయరు. ఇంత కలిపి 100 పాయింట్లేనా, ఐ వాంట్ మోర్. మళ్ళీ ఆ 16,900 నుంచి 17,400 17,500కి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి ఇంకా 70 అయిపోయానరా బాబు అని అప్పుడు కవర్ చేస్తారు. బుల్ మార్కెట్లో మధ్యలో ఎప్పుడన్నా తగ్గుతుంటే అది లైట్ అండ్ ద షిప్, షార్ట్ కవరింగ్ చేసుకోవాలి, కొద్దిగా అట్లీస్ట్ పార్షియల్గా చేసుకోవాలి, లేదా హెడ్జ్ చేసుకోవాలి ప్రాపర్గా. అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ ది మార్కెట్ టు కమ్ డౌన్, stoop to our levels. It cannot swing to our moods, because bull market is a bull market. Bull market ki bear market ku ఉన్న తేడా ఏంటంటే, బేర్స్ ఫటాఫట్ గట్టిగా కొట్టిన వర్షం లాగా గబ్బ కొట్టుపారేస్తారు, ఫినిష్. పెద్దోళ్ళు కొట్టుపారేసిన వాళ్ళు తెలివిగా కొద్ది కవర్ చేసేసుకుంటారు, బాగా ప్యానిక్ సిచ్యువేషన్లో రానిచ్చి కవర్ చేసేసుకుంటారు. చిన్న వాళ్ళు మిగిలిపోతారు, టెయిల్ ఎండర్స్ లాగా చివరిలో ఇంకా నీరసం వచ్చేసి షార్ట్ కొట్టేసి అది అది మళ్ళీ రికవర్ అవుతుంటే పట్టించుకోకుండా వదిలేస్తారు, అక్కడ బుక్ అయిపోతారు. వాళ్ళకి అవకాశమే రాదు, ఇంకా లాస్ బుక్ చేసుకోవటం, హై రేట్లో కొన్ని కవర్ చేసుకోవటం అట్లా అవుతుంది. బట్ బుల్ మార్కెట్ ఏంటంటే తాపీగా నిదానంగా ఒక్కొక్క అడుగు మెట్లు ఎక్కినట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తీరిగ్గా మెట్లు ఇలా ఉంటుంది, అంతేగాని ఇలా ఉండదు కదా. బేర్ మార్కెట్ ఇలాగ ఉంటుంది, పడేట ఫట నెట్ నిలువుగా పడుతుంది అది. బట్ పెద్ద బేర్స్ అక్కడ తెలివిగా క్విక్గా కవరింగ్ కూడా చేసేసుకుంటారు, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చూసుకుని. చిన్న వాళ్ళు మిగిలిపోతారు. సో బేర్ మార్కెట్కి బుల్ మార్కెట్కి ఉంటారు. బుల్ మార్కెట్ చూడండి తాపీగా సజావుగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. మధ్యలో అక్కడక్కడ కొంచెం ఎగుడు వస్తాయి, మళ్ళీ అందుకుంటుంది. బట్ ఎనీవే, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ టైమ్ ఎట్ దిస్ లెవెల్ ఐఎమ్ ఏబుల్ టు సీ బుల్ మార్కెట్. నెక్స్ట్ బుల్ మార్కెట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, చూడగలుగుతామో లేదో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వీ డోంట్ నో. వేదాంతం ఏం మాట్లాడటం లేదు, ఫ్యాక్ట్ అంతే. సో లెట్ us ఎంజాయ్ ది బుల్ మార్కెట్. సో ఇప్పుడు స్టాక్స్ లాగా చెప్పాలంటే, స్టాక్స్ గురించి మాట్లాడాలంటే ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అంతగా ఏమీ పికప్ అవలా. ఆపరేటర్స్ ఫోకస్ ఎక్కువ నిఫ్టీ 50 స్టాక్స్ మీదే వెళ్ళిపోయింది. నేను చూడలేదు ఎగ్జాక్ట్గా, ఖచ్చితంగా ఈరోజు కూడా ఈ ఎఫ్ఐఎస్ కొన్నట్టుగా అనుకుంటున్నాను. నిన్న కొన్నారు, ఎఫ్ఐఎస్ కొన్నారు, డిఐఎస్ కొన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ కొనే ఉంటారు. కొంటమంటే కొంచెం షార్ట్ కవరింగ్ టైప్ కూడా ఉండొచ్చు, నో వండర్. ఇంకెంత పెరుగుతుందిలే అని వాళ్ళు కొడతారు కదా. నో బడీ ఈజ్ గాడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎఫ్ఐఎస్ కాదు కదా, వాళ్ళ తాతలు తండ్రులైనా తినేటప్పుడు తింటారు, తప్పదు. సో మొన్నటి వరకు అమ్ముతూ వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు కొనవలసి వస్తే మాత్రం పాపం ఇబ్బందే. అయినా దే విల్ డూ క్విక్, అంతేగాని డోంట్ వేస్ట్ టైం. సో అంతా వాళ్ళు కొంటుంటే అప్పుడు మన వాళ్ళు అమ్ముతూ ఉంటారు, మామూలే కదా. మొన్నటి వరకు వాళ్ళు అమ్ముతూ వచ్చారు, మన వాళ్ళు కొంటూ వచ్చారు. ఇట్లా పెరుగుతుంది కదా ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు వాళ్ళు కొంటుంటే మన వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఒక్కోసారి అయితే ఇద్దరు అమ్ముతారు, లేకపోతే ఇద్దరు కొంటారు ఎక్సెప్షన్గా. బట్ అది జరుగుతుంది. ఈ మధ్యలో మనం ఎన్కాష్ చేసుకోవాలి. కొంచెం షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు అయితే షార్ట్ టర్మ్ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. వెరీ లాంగ్ టర్మ్ అయితే ఏమీ చేయక్కర్లేదు. లాంగ్ టర్మ్ అయితే కొంచెం టెంప్టేషన్ వస్తుంది, వెరీ లాంగ్ టర్మ్ అయితే ఏ టెంప్టేషన్ రాదు కదా. సో స్టాక్స్ తీసుకున్నట్లయితే ఫార్మాకి ఇప్పటికీ స్కోప్ ఉందని అనిపిస్తున్నది నాకు.
కమింగ్ సెషన్స్లో ఫార్మా పికప్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఆల్రెడీ మెటల్స్ వచ్చేసాయి అనుకోండి. మెటల్స్ ఈరోజు కూడా కొంచెం బాగానే షైన్ అయ్యాయి. హిండాల్కో చూడండి, నిన్న అంతగా లేకపోయేటప్పటికీ నిన్న టాటా స్టీల్ బాగా పెరిగింది కదా, ఈరోజు హిండాల్కో పెరిగింది. ఇట్లా మెటల్స్ ఓకే, దే ఆర్ నియరింగ్ ది ఫోకస్ లెవెల్స్ పెరుగుతున్నాయి కొద్దిగా. అయితే ఫార్మా ఈ మధ్యకాలంలో నెగ్లెక్టెడ్ కాబట్టి ఫార్మా మీద ఫోకస్ వెళ్ళొచ్చు, ఫార్మా పెరగచ్చు. కొంచెం అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి. ఫార్మాలో చాలా ఉన్నాయి కదా, ఆల్రెడీ కొంచెం పికప్ అవుతున్నాయి. అండ్ మొమెంటం ఇంకా రాలా, ఫార్మాలో మొమెంటం రావచ్చు ఫార్మా స్టాక్స్లో. ఎవరో చెప్తున్నారు ఎక్కడ, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇండియాలో షుగర్ ఇండస్ట్రీకి ఫ్యూచరు ఉన్నదని అనిపిస్తున్నదండి. షుగర్ ఇండస్ట్రీ స్టాక్స్ ఉంటే మాత్రం అవి కొంచెం లాంగ్ టర్మ్ అనుకుని వదిలేయండి. ప్రాఫిట్స్ బుక్ చేయక్కర్లేదు, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్లు ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే మాత్రం పార్షియల్ ప్రాఫిట్ బుకింగు అనివార్యం, తప్పదు. అది బేసిక్ రూల్. ఎక్కడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది అంటే మీ పోర్ట్ఫోలియో సైజ్తో కంపేర్ చేస్తే, నా ఇన్వెస్ట్మెంట్ ఇందులో కొంచెం ఎక్కువ, నార్మల్గా 20,000-30,000 పెడతాను, ఇందులో 50,000 పెట్టానే అని అనిపించింది అనుకోండి, డోంట్ గో గ్రీడీ. అందులో కొంచెం లైటన్ చేయండి, కొద్దిగా తగ్గించండి. అయితే ఈ భూమి ఎంతవరకు కంటిన్యూ అవుతుందండి? భూమి అంటున్నారు, బుల్ మార్కెట్ గుడ్, అది మనం చెప్పలేము. కానీ దిస్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఐపీఓస్ ఉన్నాయి కదా, పెద్ద ఐపీఓస్ రావాల్సినవి ఉన్నాయి కదా, కనీసం అవి వచ్చే వరకు వెయిట్ చేస్తాయి. అదేదో సినిమా మోగమనసు సినిమా అనుకుంటాను, వాడు మళ్ళీ జన్మెత్తి నాగేశ్వరరావు సావిత్రి మళ్ళీ వచ్చే వరకు జమునా గారు బతుకుంటారు, తిరిగి రావాలి. అందుకని కళ్ళలో ఒత్తులేసుకుని అలా ఉంటుంది ఆవిడ. ఫైనల్గా వీళ్ళు వస్తారు, చూస్తారు, కలుస్తారు, దెన్ అవుట్, అట్లా అనుకుంటారు సినిమా మోగ మనసులు. అలాగే ఏదైనా పెద్ద ఐపీఓలు వచ్చే వరకు ఇలా ఉంటాయి. దిస్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. అయితే మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. ఆ కరెక్షన్స్లో ఏంటంటే బై ఆన్ డిప్స్ అని ప్రిన్సిపల్ చెప్తారు కదా, తగ్గినప్పుడు అప్పుడు కొంచెం కొనుక్కోవటం, అంతేగాని పెరిగినప్పుడు కాదు. ఓకే, పెరిగినప్పుడల్లా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా దాటి పెట్టుకుంటే సేఫ్ గేమ్, అది విషయం. సో మార్కెట్లో ఇంకా ఏంటంటే పెరగవలసినవి ఏమైనా ఉన్నాయంటే ఎందుకు లేవు, ఎప్పుడు ఉంటాయి. అది మీరు చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఇది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది, ఇందులో ఇంకా స్టీమ్ ఉందా, ఇంకా స్కోప్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కొన్ని మీడియోకర్ కంపెనీస్, నాన్ పెర్ఫార్మింగు, లెస్ పెర్ఫార్మింగు, నాట్ వెరీ గుడ్ పెర్ఫార్మింగు కంపెనీస్ ఉంటాయి కదా, అవి కూడా లేస్తాయి. అవి కూడా లేచి పరిగెట్టే స్టేజ్లో ఒక రకమైన ఇది వచ్చేస్తుంది, యూఫోరియా. ఆ యూఫోరియా తర్వాత మాత్రమే మార్కెట్ పడుతుంది. అట్లా చెప్పాలంటే చాలా కంపెనీలు ఉన్నాయి, నాట్ గుడ్, నాట్ పెర్ఫార్మింగ్ వెల్, నాట్ సో అట్రాక్టివ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా, అవి ఇంకా పూర్తిగా పెరుగుదల స్థాయికి రాలా, పుంజుకుంటున్నాయి, మొలకెత్తుతున్నాయి. అంటే భూమి ఇంకా ఉన్నదని అర్థం, భూమి అయిపోలేదు, కంగారు పడవలసిన పని లేదు. అంతేకాదు ఇంకెంత పెరుగుతుందిలే అని షార్ట్ సెల్లింగ్లకు వెళ్ళకూడదు. షార్ట్ సెల్లింగ్కి వెళితే ఏమవుతుందంటే కాస్త కోస్త ఎప్పుడైనా తగ్గినా దాని అడ్వాంటేజ్ మనం తీసుకోలేము. ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గుతుందని లేదా తగ్గితే బాగుంటుందని వెయిట్ చేస్తాం. ఈరోజు మళ్ళీ అందుకుంటుంది, మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతారు. బుల్స్ ఒకసారి పట్టుకున్న తర్వాత అంత తేలిక వదిలిపెట్టరు. బుల్ గ్రిప్ అంటారు కదా, వెరీ స్ట్రాంగ్ బుల్ గ్రిప్. బేర్స్కి ఆ స్ట్రెంగ్త్ ఉండదు, బుల్స్కి ఉన్న స్ట్రెంగ్త్ బేర్స్కి ఉండదు. అందుకని బుల్ మార్కెట్లో ఎప్పుడు కూడా అయితే ఏమి చేయకుండా కూర్చోవటం, లేకపోతే షార్ట్ సెల్లింగ్ మాత్రం చేయకూడదు. అది చేయవలసిన పని. తర్వాత నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ నిఫ్టీ. అంటే ఫైనాన్స్ ఫీల్డ్ ఇంకా అంత బాగా స్ట్రెంగ్తన్ అవ్వలేదు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ వోంట్ పికప్. బ్యాంక్ నిఫ్టీ నాన్ పెర్ఫార్మింగ్ అంత బాగా పెర్ఫామ్ చేయలేదు, ఈక్వల్గా పెర్ఫామ్ చేయటం లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కరెక్షను వస్తే ముందుగా బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది అని చెప్తుంటారు. కరెక్టే, అవకాశాలు ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా
ఆ రేంజ్కి వెళ్లకుండా వెనక్కి రాదని అనిపిస్తున్నది. ఒక్కరోజు చాలండి, బ్యాంక్ నిఫ్టీకి ఒక్కరోజు చాలు, ఉతికేస్తారు. 700 పాయింట్లు 1000 పాయింట్లు పైకి లేపేస్తారు, అయిపోతుంది, బరాబర్ అయిపోతుంది. 37,000కి వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కొంచెం మరింత స్పీడ్ అందుకోవచ్చు కదా. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ నిఫ్ట్, బై ఆన్ డిప్ మోడ్లో ఉండటం మంచిది, డైరెక్ట్ షార్ట్ సెల్లింగ్ చేసే కంటే కూడా. ఎందుకని? బికాజ్ తగ్గిన మళ్ళీ అందుకునే అవకాశాలు ఉన్నాయి, అందువల్ల అది విషయం. సో తర్వాత ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ గురించి నేనేం మాట్లాడటం లేదు, చాలా ఎక్కువ వేరే విషయాలు మాట్లాడాను కదా. బట్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఈజ్ ట్రేడింగ్, డోంట్ మిక్స్ అప్. తర్వాత మొండితనం పనికిరాదు, ఇంకెంత పెరుగుతుందిలే అనే మొండితనం మాత్రం పనికిరాదు. తర్వాత ముఖ్యంగా F&Oలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా హెడ్జింగ్ లేకుండా చేయకూడదు, ఆ విషయం అర్థం చేసుకోండి. లేకపోతే హార్డ్ ఎర్నడ్ మనీ, బోల్డ్ అంత ఎంతో కష్టపడి సంపాదిస్తాం డబ్బులు, ఆ డబ్బులు ఎగిరిపోతాయి, చెప్పా పెట్టకుండా ఎగిరిపోతాయి. మీకు F&Oలో ఏంటంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,00,000 పోవచ్చు. మీ దగ్గర 50 కోట్లు ఉన్నాయనుకోండి, 50 కోట్లు కూడా పోవచ్చు. మీ దగ్గర 5 లక్షలు ఉంటే 5 లక్షలు పోవచ్చు. అంటే దానికి స్కేలబిలిటీ ఏంటంటే లిమిట్ లేదు. అందుకని ఇంకెంత చూస్తానులే, నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చేసేయటం, ట్రేడింగ్ అట్లా చేయకూడదు. వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్ అండ్ కేర్ఫుల్. అందుకనే కదా సెబీ మార్జిన్ రూల్స్ పెట్టేసి చివరికి ఇంట్రాడేలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అదే పనిగా పోగొట్టుకుంటున్నారని. పైగా ఇంట్రాడేలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇంట్రాడేలు నేర్పించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు, కాయరాజా కాయలాగా. సో ఇంట్రాడేలు నేర్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. దాన్ని కరెక్ట్ చేయడానికి ఇంట్రాడే మార్జిన్స్ బ్రహ్మాండంగా పెంచేసి సెబీ వారు చాలా కుటుంబాలు కూలిపోకుండా, నాశనం కాకుండా దోహదపడుతున్నారు. ఇంట్రాడేకి నేను విరోధిని అనే అనుకోకండి, అట్లా ఏం కాదు. అది ట్రేడింగ్ దాని పద్ధతిలో దాన్ని చేస్తే అది కూడా వస్తుంది, కానీ చాలా స్కిల్ కావాలి. ఈ చేసే వాళ్ళ దగ్గర ఆ స్కిల్ లేదు. 95% 96% దగ్గర ఆ స్కిల్ లేదు. స్కిల్ ఉన్నవాళ్ళు చేస్తేనే స్టాప్ లాస్లు అంటారు, లాభం అంటారు, నష్టం అంటారు. ఒక ట్రేడ్లో డబ్బులు వస్తాయి, ఇంకో ట్రేడ్లో పోతాయి అంటారు. నిజమే కదా. దీనికంటే కొంచెం పొజిషనల్ ట్రేడ్ ఓకే, అటు నుంచి ఇటు ఏదైనా జంప్ అవ్వచ్చు, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి కొంచెం అవకాశం వస్తుంది. ఇంట్రాడే సేమ్ డే కదా, చెప్పలేం, కొంచెం ఎక్కువ అన్సర్టనిటీ. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంటు వీటన్నిటికంటే కూడా శ్రీరామ రక్ష. ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఇన్వెస్ట్మెంట్లో. సో హ్యాపీ ఇన్వెస్ట్మెంట్, హ్యాపీ టైం, హ్యాపీ ఆగస్ట్. గుడ్ బై ఆగస్ట్. వెళ్ళిపోతూ 17,000 ఇచ్చేసి వెళ్ళిపోయింది, 17,000కి. సో దట్ ఈస్ ద హ్యాపీ న్యూస్. మరి సెప్టెంబర్ ఎలా ఉంటుందో చూడాలి. నేను అనుకోవటం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే సెప్టెంబర్లో ఏమవుతుందంటే బహుశా సెకండ్ హాఫ్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చు కొన్ని రోజులు. అంతేగాని ఏదో అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. లెట్ us see. ఎందుకులేండి ముందుగా ఊరికే గెస్ట్ చేయటం ఎందుకు, కానీ లెట్ us ఎంజాయ్ వాట్ ఈజ్ బిఫోర్ అవర్ ఐజ్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ and let us enjoy. All the best. Thank you very much.